మన జీవితంలో మనకి హ్యాపీనెస్ వచ్చినప్పుడు మనం చాలా కామ్‌గా, ప్రశాంతంగా, అలాగే ఆనందంగా ఉంటాం. అదే మన జీవితంలో ఒక చిన్న పెయిన్ వచ్చినా కూడా చాలా డిస్టర్బ్ అయిపోతాం. అసలు మనకి నిజమైన స్ట్రెంగ్త్ ఏంటి? అసలు కృష్ణుడు ఏం చెప్తున్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. యం హి నా వ్యతయం ధ్యేతే పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఓ పురుష శ్రేష్ఠుడా, సుఖదుఖాల్ని ఎవరైతే సమానంగా చూస్తారో, వాటి వల్ల చలించకుండా ఎవరైతే స్థిరంగా నిలబడతారో అలాంటి ధీరుడికే అమృతత్వం ప్రాప్తిస్తుంది అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఇక్కడ అమృతత్వం అంటే మోక్షం ప్రాప్తించడం అని అర్థం. దీనిని నేను మీకు ఒక చిన్న కథ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఒక గురువు తన శిష్యుణ్ణి పరీక్షించాలనుకున్నాడు. ఆ గురువు ఏం చేశాడంటే తన శిష్యుణ్ణి ఆ రోజంతా పొగుడుతూనే ఉన్నాడు. నువ్వు చాలా గొప్పవాడివి, నిన్ను మించిన వాడు లేడు అని. ఆ మాటలకి శిష్యుడు చాలా సంతోషించాడు. దాని తర్వాత రోజు శిష్యుణ్ణి అందరి ముందు అవమానించాడు. నీకు అసలు ఏమీ రాదు, నువ్వు చెప్పిన పని కూడా సరిగ్గా చేయవు అని. అప్పుడు ఆ శిష్యుడు చాలా బాధపడ్డాడు. అప్పుడు ఆ గురువు నవ్వుతూ అన్నాడు, నిన్న నేను పొగిడినప్పుడు చాలా సంతోషించావు, అదే ఈ రోజు నిన్ను అందరి ముందు తిట్టినప్పుడు నువ్వు చాలా బాధపడ్డావు. అంటే నీ సంతోషం, బాధ రెండు కూడా నీ కంట్రోల్లో లేవు, ఎదుటి వాళ్ళ మాటల మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయి. మనం మన జీవితంలో ఎప్పుడైతే ఈ సుఖదుఖాలని సమానంగా స్వీకరించగలమో అప్పుడే మన జీవితంలో మనకి మనశ్శాంతి అనేది లభిస్తుంది. మన జీవితం మీద మనకు నిజమైన కంట్రోల్ వస్తుంది. అదే మనకు భగవద్గీత చెప్పే నిజమైన స్ట్రెంగ్త్.